కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్ప దేవుడు మనకిచ్చిన వాటితో మనకు కావాల్సినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు. ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము. కొద్ది ఖరీదు పెట్టుకున్న కొబ్బరికాయలను గుడిలోకి తీసుకెళ్తాము. మట్టితో పోరాడుతూనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించిన ఏది మనకి కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. చేసిన మేలు వ్యర్థం కాదు. చేసిన కీడు వృధా పోదు. నువ్వు ఎవరిని కష్టపెట్టకు. నీకే కష్టమూ రాదు. ఆగని కాలాన్ని, అంతరించే జీవితాన్ని అనునిత్యం ఆనందంగా ఆశాంతం ఆస్వాదించండి.